జనుర్వేదానికి స్వాగతం సుస్వాగతం. పోయిన ఎపిసోడ్స్లో గురక గురించి గుర్నిల్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ గుర్నిల్ అనేటువంటి ప్రోడక్ట్ గురక మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకున్నాం మనం. దానివల్ల చాలామంది కాల్ చేశారు, చాలామంది ఈ ప్రోడక్ట్ని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ గుర్నిల్ మీద మనం 2 ఎపిసోడ్లు చేశాం. ఒకటి ఈ గుర్నిల్ అనేటువంటి ప్రోడక్ట్ గురక మీద ఏ విధంగా పనిచేస్తుంది అని, రెండోది స్లీప్ యాప్నియా మీద ఏ విధంగా పనిచేస్తుంది అని మనం వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం గురక సైనసైటిస్ అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రాబ్లం అని చెప్పచ్చు. అటువంటి ప్రాబ్లం మీద ఈ ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నది వివరంగా చెప్పుకుందాం. ఈ సైనసైటిస్ అనేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనస్. అంటే సైనస్ అనేటువంటి ఒక పార్ట్స్ ఉంటాయి మన స్కల్లో ఉండేటువంటి ఎయిర్ ఫీల్డ్ స్పేసెస్ అనమాట. ఇవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. యాక్చువల్గా ఈ ఎయిర్ ఫీల్డ్ ప్లేసెస్ ఈ స్కల్లో ఉండేటువంటి దీని పని ఏంటంటే ఎయిర్ని ఫిల్టర్ చేయడం, దాన్ని వార్మ్స్ చేయడం అంటే వెచ్చగా చేయడం, రెండోది హ్యూమిడిటీ పెంచడం. అంటే మన ఊపిరితిత్తులకి ఏ విధమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కావాలో ఆ విధమైనటువంటి ఎయిర్ని పంపించేటువంటి బాధ్యత ఇది దీనికి అనమాట. అంటే మనం నాసిక రంధ్రాల నుంచి మనం తీసుకున్నటువంటి వాయువు ఈ సైనసెస్ ద్వారా మనకి ఎయిర్ ఫిల్టర్ అయ్యి లంగ్స్కి చేరుతుందన్నమాట. ఇది దీని ప్రక్రియ. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఎయిర్ స్పేసెస్లో మ్యూకస్ బ్యాకప్ అయిపోయి, అంటే వాటర్ క్లాగ్ అయిపోతుంది. చూడండి, మనకి డ్రైనేజ్ వాటర్ క్లాగ్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా వాటర్ క్లాగ్ అవ్వడం మూలాన్ని మ్యూకస్ బ్యాకప్ అయిపోయి ఒక విధమైనటువంటి కంజెషన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే శ్వాసనాళాలు కుదించుకుపోతాయి, బ్రీతింగ్ కష్టం అవుతుంది. ఈ ఎయిర్ స్పేసెస్ ఎక్కడైతే చెప్పానో నేను, స్కల్లో ఉండేటువంటి ఈ మనకు ఫోర్ హెడ్ అవ్వచ్చు, ఐస్ అవ్వచ్చు, చీక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఒక విధమైనటువంటి పెయిన్ని క్రియేట్ చేస్తాయి. అంటే నొప్పి, ఇంకా చిరాకు, ఊపిరి తీసుకోలేకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం, ఎందుకంటే కంజెషన్ ఉండడం మూలాన్ని సరిగా మాట్లాడలేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సైనసైటిస్లో 2 రకాల సైనస్. ఒకటి ఏంటంటే క్రానిక్ అంటాం, రెండోది ఎక్యూట్ అంటాం. ఈ ఎక్యూట్ అనేది ఏంటంటే 4 వారాలు ఉంటుంది, ఈ క్రానిక్ అయితే 12 వారాల వరకు ఉంటుంది. అయితే ఎక్యూట్ అనేది ఏంటంటే ఏదైనా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా ఇంకే రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల క్లాగ్ అయిపోయినటువంటి సైనసెస్ వల్ల వచ్చేటువంటి నొప్పి అన్నమాట సైనసైటిస్. రెండోది ఏంటంటే పొల్యూషన్ వల్ల, లేకపోతే వీళ్ళ తాలూకా వర్కింగ్ హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, దీనివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, లేదా ఏదో ఒక కంజెషన్ వల్ల క్లాగ్ అయిపోయినటువంటి సిస్టమ్ వల్ల ఈ సైనసైటిస్ వస్తూ ఉంటుంది. అయితే ఈ సైనసైటిస్ దగ్గర మీకు ముఖ్యంగా చెప్పుకున్నాను కదా, తలనొప్పి, విపరీతమైనటువంటి హెడేక్ వస్తూ ఉంటుంది. ఇది ఎంత భయంకరమైన హెడేక్ ఏంటంటే మనిషి వంగినప్పుడు ఇంకా ఎక్కువగా ఈ హెడేక్ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీకు నేను గురక పద్యాలు చెప్పాను కదా, మీకు లాస్ట్ టైం కూడా మనం పద్యాలు చెప్పుకున్నాం. ఈ గురక గురించి ఒక పద్యం చెప్తాను, చెప్పి ఫర్దర్ ప్రొసీడ్ అవుతాను. గురక గుర్తులు చూడు గమ్మత్తుగా నుండు, గురక గుర్తులు చూడు గమ్మత్తుగా నుండు, గురక శబ్దము నీ గుణము తెలుగు, గురకలందు సైనస్ గురక జాడ వేరయ్య, గురక గుండుక చెట్టు గదర సుమతి. అంటే ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళ తాలూకా గురక శబ్దం వేరే రకంగా ఉంటుంది. ఒక విధమైనటువంటి కీచు స్వరంతోటో, లేకపోతే ఆ స్వరం కూడా పైకి రాలేనటువంటి విధంగా ఈ కంజెస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది సైనసైటిస్లో ముఖ్యమైనది ఇది. అయితే ముఖ్యంగా ఈ సైనసైటిస్లో బాగా ఇది అనుభవించేది ఏంటంటే పెయిన్, హెడేక్, చీక్స్ నొప్పెడతాయి. రెండోది వంగున్నప్పుడు ఇంకా భారీగా హెడేక్ పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా పోతే లైట్ ఫీవర్ కూడా వస్తుంటుంది. కొంతమందికి ఏంటంటే టెంపరేచర్ కూడా రైజ్ అవుతూ ఉంటుంది, ఫీవర్ బాగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఈ సైనసైటిస్ని కంట్రోల్ చేయడానికి గుర్నిల్లు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. దీని సైన్స్ ఎలా ఉంటుంది, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటుందంటే ఫేషియల్ పెయిన్, అంటే మొహం అంతా కూడా ఒక విధమైనటువంటి నొప్పి కాన్స్టెంట్గా అలాగా పెర్సిస్ట్ అవుతూ ఉంటుంది. రెండోది హెడేక్, మూడోది ఏంటంటే ఐస్. ఈ 3 కూడా చాలా నొప్పెడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత నేసల్ కంజెషన్ జరిగిపోతుంది. చెప్పుకున్నాం కదా మనం, ఈ నేసల్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి అటుపక్క ఇటుపక్క చీక్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అవడంలో జరుగుతుంది. నేషనల్ కంజెషన్, స్టఫీనెస్ వస్తుంది. వీళ్ళకి మాట్లాడడం కూడా చాలా భారంగా ఉంటుందన్నమాట. ఈ సైనసైటిస్లో ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే థిక్ ఎల్లోయిష్ కలర్డ్ కానీ, గ్రీన్ కలర్డ్ కానీ మ్యూకస్ ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పాను కదా, ఒక విధమైనటువంటి శబ్దం కూడా వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ సైనసైటిస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్లైట్గా బాడీ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి తీవ్రంగా కూడా ఉండొచ్చు. అంటే ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది తీవ్రంగా ఉంటుంది. ఎల్లోయిష్ మ్యూకస్ వచ్చింది అనుకోండి, అది జనరల్గా
ఏదో పొల్యూషన్ వల్ల లేకపోతే ఏ విధమైనటువంటి కంజెషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిందనుకోవచ్చు. అయితే అదే గ్రీనిష్ అయితే మాత్రం అది ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే యాంటీబయాటిక్స్ కూడా వాడతారు. ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి యాంటీబయాటిక్ వాడినా ఈ బ్లాక్ అయిపోయినటువంటి మ్యూకస్ని ఛేదించుకొని అక్కడికి యాంటీబ్యాక్టీరియల్ చేరడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్ టాస్క్. అందుకని సైనసైటిస్లో ట్రీట్మెంట్ డ్యూరేషన్ లాంగ్గా ఉంటుంది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే గుర్నిల్ అనేటువంటి ప్రోడక్ట్ గురకకే పనిచేయడం కాదు, ఖచ్చితంగా సైనసైటిస్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే గుర్నిల్ దీని మొత్తం ఈ సైనస్లో ఉండే బ్లాక్ అయిపోయినటువంటి మ్యూకస్ అంతా క్లియర్ చేసి మనం వాడేటువంటి యాంటీబయాటిక్ని అక్కడికి చేరేటట్టు చేస్తుంది. అంటే యాంటీబయాటిక్తో పాటు ఈ గుర్నీలు కూడా తీసుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉన్నారనుకోండి, గుర్నీలు ఒక్కటే సరిపోతుంది. అయితే గుర్నీల తాలూకా అద్భుతమైనటువంటి యాక్షన్ వల్ల ఎటువంటి సైనసైటిస్ అయినా ఖచ్చితంగా గుణం చూపిస్తుంది అనమాట. అటు ముఖ్యంగా ఏంటంటే హెడేక్ తగ్గడం, ఈ మ్యూకస్ అంతా ఎక్స్పెల్ అయిపోవడం, శ్వాస పూర్తిగా తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే కాఫ్ కూడా వస్తుంటే చాలా తీవ్రమైనటువంటి దగ్గు వస్తూ ఉంటుంది. తర్వాత నేసల్ డ్రిప్ అంటే దగ్గుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కఫం చాలా తొందరగా అలసిపోతారు. ఫెటిగబిలిటీ అంటారు. ఎందుకు అలసిపోతారంటే వాళ్ళకి ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది, నోటితోటి బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బాడీలో శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గిపోవడం వల్ల వీడేం జరుగుతుందంటే తొందరగా అలసిపోతాడు. ఇంకా సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాడ్ బ్రెత్ అనమాట, చాలా దుర్గంధమైనటువంటి వాసనలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. గురకకి సైనసైటిస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్, ఏ సైనసైటిస్ అయినప్పటికీ కూడా నేషనల్ కంజెషన్ అంటూ ఒకటి జరుగుతుంది. కాబట్టి మ్యూకస్ ఏం చేస్తుందంటే మొత్తం నేషనల్ దీనంటే కూడా బ్లాక్ చేసి పడేస్తుంది. కాబట్టి గురక సాధారణంగా వస్తుంది. అయితే గురకున్న వాళ్ళకి సైనసైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రెండు వేర్స్ అనమాట, ఒకదానికొకటి సంబంధించి ఉన్నవి. ఎప్పుడైతే గురక బాగా పెరుగుతుందో వాళ్ళకి సైనసైటిస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే గురక శ్వాసనాళాలను కుదించేస్తుంది. ఎప్పుడైతే శ్వాసనాళాలు కుదించుకుపోతాయో అక్కడ మ్యూకస్ చేరిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంకా రెండోది ఏంటంటే ఎయిర్ ఫ్లో టర్బులెన్సెస్. ఈ సైనసైటిస్లో ఏం జరుగుతుందంటే కంజక్షన్ జరిగిపోతున్నప్పుడు వీళ్ళు పీల్చేటువంటి గాలి లంగ్స్కి చేరదు, లంగ్స్ నుంచి బయటకు వచ్చేటువంటి గాలి తొందరగా బయటకు రాదు. సో ఎయిర్ ఫ్లో టర్బులెన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల కూడా గురక వస్తుంది. ఇంకా షేర్ ట్రిగర్స్ అని చెప్పుకున్నాం మనం. నేసల్ పాలిప్స్ అని చెప్పి కొంతమందికి ముక్కులో ఒక విధమైనటువంటి పాలిప్స్ ఏర్పడతాయి. ఈ పాలిప్స్ వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వెళ్ళదు. ఎయిర్ ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వెళ్ళదో దానివల్ల కూడా సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది. సైనసైటిస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా గురక వస్తుంది. గురక గురించి మనం చాలా చాలా ప్రమాదాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ సైనసైటిస్ వల్ల వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా పోతే ఈ ఎలర్జీస్, నేసల్ కంజెషన్ వీటన్నిటి వల్ల కూడా మనకి గురక వస్తుంది. అయితే ఈ గుర్నిల్ అనేటువంటి ప్రోడక్ట్ గురకకే కాదు సైనసైటిస్ కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. అంటే సైనసైటిస్ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా గురక క్లియర్ అయిపోతుంది. గురక ఎప్పుడైతే క్లియర్ అయిందో మనకి సైనసైటిస్ కూడా క్లియర్ అయిపోతుంది. మామూలుగా పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి సైనసైటిస్ కానీ లేదా వేరే ఇతర కారణాలు వచ్చినటువంటి సైనసైటిస్ కానీ గుర్నిల్ ఒక్క ప్రోడక్ట్ తోటే ఇది మీకు క్యూర్ అవుతుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే యాంటీబ్యాక్టీరియల్తో పాటు గుర్నిల్ వాడాలి. ఎందుకంటే ఈ యాంటీబ్యాక్టీరియల్ ఆర్ యాంటీబయాటిక్ వాట్ ఎవర్ మేబీ ఆ సబ్స్టెన్స్ మీకు సైనసైటిస్ దాకా చేరాలి అంటే, ఈ మ్యూకోటైటిక్ అంటే మొత్తం మ్యూకస్ని అంతా ఛేదించుకుని అక్కడికి చేరాలి అంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్తో పాటు గుర్నిల్ కూడా వాడవలసి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుర్నిల్ అనేది మనం ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకున్నాం, అరోమాస్యూటికల్ ప్రోడక్ట్ అని చెప్పి. న్యాచురల్గా వచ్చేటువంటి ప్లాంట్స్ నుంచి లేకపోతే కాయల నుంచి మొక్కల నుంచి వీటి నుంచి తీసినటువంటి అరోమాటిక్ సబ్స్టెన్సెస్, ప్రతి మొక్కలోని ప్రతి లీఫ్లోని కూడా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. వాటి నుంచి సంగ్రహించినటువంటి ఈ అరోమాటిక్ సబ్స్టెన్సెస్ తయారైనటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఈ గుర్నిల్కి శ్వాసనాళాల మీద అద్భుతమైనటువంటి పట్టు ఉంటుంది అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ని ఆధారంగా చేసుకుంటే గురక అనేది క్లియర్ అవుతుంది, సైనసైటిస్ కూడా క్లియర్ అయిపోతుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మీరు దీన్ని షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో ప్రోడక్ట్ గురించి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే ఈ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటున్నారనుకోండి, ఈ కింద నెంబర్కి మీరు కాల్ చేయడం, మీ కామెంట్స్ పెట్టడం, మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.